మీన్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అండి ఒక యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందరకు వస్తాము అని చెప్పేసి. సో ఆ ప్రామిస్లో భాగంగానే ఇవాళ ఈ 16th ఫినాన్షియల్ అనలైజ్ ప్రోగ్రామ్ అండి. సో ఏంటి ఈ రోజు టాపిక్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే సింపుల్ అండి. ఇట్స్ అ బేసిక్స్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో జనరల్ గా ఈ రన్నింగ్ లో డిస్కస్ చేస్తూ ఉంటాం కదా మనం. ప్రదీప్ ఏమి ఇంకా కొత్త సెక్షన్స్ ఏమి లేవా, ఐటీసీ 80D ఇలాంటి ఏమి కాకుండా. సో ఇట్స్ బేసిక్స్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. దీన్ని మనం డిస్కస్ అయిపోతున్నాము. సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ మై కంపెనీ అండి. సో మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఒకటండి. వీఆర్ హ్యావింగ్ ద 15+ qualified people with 50+ years of cumulative experience, and we have been serving 2000+ families and from various locations globally and locally, and we are having 85+ clients from various countries like USA, UK, Australia, Germany, Middle East, like that. And these are all our product baskets and these are the services offered by us. Yeah, let me tell about our company mission statement. So we are on the mission to educate 10 million people on financial literacy, on the lines of financial literacy అండి. సో ఎలా ఎడ్యుకేట్ చేస్తామంటే ఇట్స్ ఎ ప్రాసెస్ కాల్డ్ 7 events to financial freedom approach. ఇట్స్ ఎ యూనిక్ ప్రాసెస్ అండి. ఎవరైతే ఈ 7 events to financial freedom approach ఫాలో అవుతారో డెఫినెట్లీ దే కెన్ గెట్ ఫినాన్షియల్లీ కాన్ఫిడెంట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అండి. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ టుడేస్ స్పీకర్. He is none other than Mr. KSV Narendra Kumar Garandi. He is the Chief Manager of Manavi. He is having 14+ years of rich experience in various financial advisory practices. ఆయన ఈ ఫినాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మోర్ దాన్ 5,000+ పార్టిసిపెంట్స్ ని అడ్రస్ చేశారండి. సో మోర్ దాన్ 100+ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ సెషన్స్ ద్వారా. అండ్ ఈజ్ అ సర్టిఫైడ్ ఫినాన్షియల్ స్పెషలిస్ట్ అండి. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ద SEBI సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ ఈజ్ అ సర్టిఫైడ్ ఫినాన్షియల్ గార్డియన్ ఆల్సో. And he's the financial educator and mentor to the personal financial professionals and like us. So ఈ సెషనే కాదండి, ఏ సెషన్ నుంచి అయినా సరే మనం హౌ టు గెట్ మాక్సిమం బెనిఫిట్ అనేది. సో ఈ 5 steps కనుక మనం ఫాలో అవుతే డెఫినెట్ గా ప్రతి సెషన్ నుంచి మనం మాక్సిమం అవుట్పుట్ తీసుకోవచ్చు అండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హ్యావ్ ఏ ఓపెన్ మైండ్ సెట్ టు లెర్న్. సో మనందరం రెగ్యులర్ లెర్నర్స్ అండి. సో ఏ సెషన్ అయినా మనకి కొత్తదైనా పాతదైనా సో ఓపెన్ మైండ్ సెట్ తో మనం సెషన్ ముందర కూర్చోవాలి. అట్లాగే బీ ఇంటరాక్టివ్ అండ్ మెయింటైన్ హై ఎనర్జీ అండ్ రెడీ టు టేక్ నోట్స్ అండి అండ్ పార్క్ యువర్ క్వశ్చన్స్ అండ్ స్టే టిల్ ద ఎండ్. సో ఈ సెషన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి యాప్ట్ అవుతుంది? ప్రదీప్, ఐ వాంట్ టు నో అబౌట్ మై పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. నాకు ఏమీ తెలియదు, నాకు బేసిక్ అండర్స్టాండింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ సెషన్ యాప్ట్ అవుతుందండి. అట్లాగే బిఫోర్ 3 years ముందర అసలు మనకి ఒకటే రెజ్యూమ్ ఉండేదండి టాక్సేషన్ ఉంది. బట్ ఇప్పుడు 2 రెజ్యూమ్స్ ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కావాలా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కావాలా? సో ఇది ఒకసారి మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. అట్లాగే వేరియస్ ట్యాక్స్ సేవింగ్స్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దీనితో పాటు మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ట్యాక్స్ సేవింగ్ ఎలా చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం వెల్త్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఈ సెషన్ ద్వారా తెలుసుకుంటామండి. అండ్ ఈ సెషన్ ఎవరికి యాప్ట్ అవ్వదు? సింపుల్ అండి. నేను ఓవర్ నైట్ రిచ్ అయిపోవాలి, నాకు క్విక్ అండ్ గెట్ సొల్యూషన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ సెషన్ యాప్ట్ అవ్వదండి. అట్లాగే హూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ పర్సనలైజ్డ్ ట్యాక్స్ ప్లాన్స్ అనేది చూసే వాళ్ళకి ఈ సెషన్ యాప్ట్ కాదండి. ఎందుకంటే వీఆర్ నాట్ ద ట్యాక్స్ ప్లానర్స్. సో మీకు ఇలా పర్సనలైజ్డ్ ట్యాక్స్ ప్లానింగ్ కావాలంటే బెటర్ టు కన్సల్ట్ యువర్ చార్టెడ్ అకౌంట్ అండి. సో వితౌట్ ఫర్దర్ డిలే ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ద సెషన్ టు నరేంద్ర గారు. సార్, నా ఫ్లోర్ ఈజ్ ఓపెన్ టు యూ. Thank you, Pradeep. Thank you very much. Yes, sir. And good morning, everyone. Welcome to our 16th financial well-being session. So today's agenda, అంటే లైక్ ఈ టాక్సేషన్ సెషన్ 2 parts కింద చేయడం జరిగిందండి. ఇవాల్టి సెషన్ లో భాగంగా we will be talking about on personal income tax, old regime, new regime ఏంటి, అసలు ఈ ట్యాక్స్ అనేది ఏంటి అనేది చూద్దాము. అండ్ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ లో కూడా ట్యాక్స్ సేవ్ చేసుకోవటం వల్ల దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటని చూద్దాము. అండ్ నెక్స్ట్ పార్ట్ అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ అంటే ఈ టాక్సేషన్ సెకండ్ పార్ట్ జరుగుతుందండి. సో ఈ సెకండ్ పార్ట్ లో భాగంగా ఏంటి అంటే మనకి డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి కదండి. లైక్ మన రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు. సో వీటిలో అసలు ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, ఎట్లా సేవ్ చేసుకోవచ్చు, సో దాని బేసిక్ డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో చూస్తాము.
So one important disclaimer, as Pradeep said, we are not tax experts, and with the knowledge we have on taxation and different items of tax, so we are just trying to educate you people on the knowledge we had. So do not consider our session as a suggestion. Okay, మీకు ఎటువంటి tax related questions ఉన్నా కూడాను, it is recommended to consult your chartered accountant or a professional tax consultant. So with this, let's start. So introduction. Asal tax ante enti ante, in simple terms, so it is a fee levied by government on the products or the services or the income we earn. So ఈ ట్యాక్స్ బేసికల్ గా ఏంటంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలండి ట్యాక్స్ ప్లానింగ్ సెషన్ లోకి వెళ్లే ముందు. సో ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్. సో ట్యాక్స్ ప్లానింగ్ అనేది మనం ఇవాళ సెషన్ లో భాగంగా వి విల్ బి టాకింగ్ అబౌట్ ట్యాక్స్ ప్లానింగ్ అండ్ హౌ టు రెడ్యూస్ ది బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఫ్రమ్ అవర్ ఇన్కమ్ నుంచి ఎట్లా బర్డెన్ తగ్గించుకోవచ్చు అనేది ట్యాక్స్ ప్లానింగ్ లో తెలుసుకుంటాము. సో టుడేస్ ఆబ్జెక్టివ్ వుడ్ బి ఆన్ దిస్. అండ్ ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్ గురించి మనం మాట్లాడుకోబోవట్లేదు. సో ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్ ఏంటంటే వన్ ఆర్ ద సేమ్, బట్ మీ ట్యాక్స్ బర్డెన్ తగ్గించుకోవడానికి ఇల్లీగల్ అంటే విచ్ ఆర్ నాట్ లీగల్, మీరు ఏ ప్రాక్టీసెస్ అయితే కొంతమంది ఫాలో అవుతారో అవి ఈ ట్యాక్స్ ఎవేషన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్ కింద వస్తాయి. సిన్స్ ఇవాల్టి ఎజెండా అది కాదు కాబట్టి వి వుడ్ నాట్ బి టాకింగ్ ఆన్ దోస్. అండ్ చాలా మందికి ఈ డిడక్షన్స్ అనే వర్డ్ చాలా సార్లు వినుంటా ఉంటారండి. లైక్ మీ ఇన్కమ్ లోంచి ట్యాక్స్ తక్కువ పడాలి అంటే కనుక మీరు డిఫరెంట్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవి ఎట్లా వర్క్ చేస్తాయి, దాంట్లో ఏది బెస్ట్ అనేది చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. సో అది వాళ్ళు డిస్కస్ చేద్దాము. అండ్ ఎగ్జామ్షన్స్. సో అసలు బేసికల్ గా ఈ డిడక్షన్స్ అంటే ఏంటి, ఎగ్జామ్షన్స్ అంటే ఏంటి, మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అనేది ఇవాళ చూద్దాము. అండ్ ట్యాక్స్ సేవింగ్స్. సో ఇవాళ ఆబ్జెక్టివే అది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఇది ఎప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంటుందండి, ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ సింపుల్ అండి. April 1st నుంచి March 31st వరకు ఉన్న ఇయర్ ని, ఈ 12 months ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. అంటే April 1st 2022 నుంచి March 31st 2023 వరకు మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ట్యాక్స్ పే చేయబోతారు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటామండి. అంటే యూజువల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇయర్ మీరు ఎర్న్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీరు ట్యాక్స్ పే చేస్తారు. సో మీరు పే చేసే మీరు ఏ ఇయర్ అయితే రిటర్న్స్ ఫైల్ చేస్తారో దాని ప్రిసీడింగ్ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ అసెస్మెంట్ ఇయర్ అన్నమాట. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. యాజ్ యూ నో, లైక్ మనకు పెద్ద చేంజెస్ ఏం జరగలేదండి. ఎర్లియర్ లాస్ట్ ఇయర్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అయితే ఉన్నాయో అవే ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఇయర్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. బట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లిసనింగ్ టు ద ఫస్ట్ టైం, రికార్డింగ్ ఆప్షన్ ఒకసారి రికార్డింగ్ జస్ట్ సెకండ్. సో యాజ్ ఇనీషియల్ గా చెప్పినట్టుగానే మనకి 2 ట్యాక్స్ రిజైమ్స్ ఉన్నాయండి. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్, న్యూ ట్యాక్స్ రిజైమ్. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అంటే మనం ఇప్పటి వరకు అంటే 1 year బిఫోర్ వరకు ఫాలో అయిన ట్యాక్స్ స్లాబ్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ ద సెషన్ లైక్ ఐ విల్ బి ఆల్సో టెలింగ్ యూ ది న్యూ ట్యాక్స్ రిజైమ్ ఆల్సో. సో ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో ఏంటి అంటే మీ ఇన్కమ్ కనుక 2.5 lakh అండ్ బిలో అయితే యూ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్. అదే మీ ఇన్కమ్ కనుక 2.5 lakh నుంచి 5 lakh మధ్యలో ఉంటే కనుక 1 need to pay 5% ట్యాక్స్. అదే మీ ఇన్కమ్ 5 lakh నుంచి 10 lakh మధ్యలో ఉంటే 20% ట్యాక్స్ పే చేస్తాం. అండ్ 10 lakh అండ్ అబోవ్ ఉంటే కనుక 30% ట్యాక్స్ పే చేస్తాం. ఇంతేనా, ఇంకేమైనా ఉంటుందా? ఇంత కాదండి, ఇంకా ఉంది. అవి మీకు నెక్స్ట్ స్లైడ్ లో నేను చెప్తాను ఏంటనేది. సో ఇందాక నేను చూపించిన ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది 60 years బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ స్లాబ్స్ అండి. అదే మీ ఏజ్ కానీ మీ పేరెంట్స్ ఏజ్ కానీ 60 to 80 years మధ్యలో ఉంటే కనుక మీ ఫస్ట్ ట్యాక్స్ స్లాబ్ 3 lakh వరకు ఉంటుంది. అంటే ఫస్ట్ 3 lakhs వరకు యూ నీడ్ నాట్ పే ఎనీ కైండ్ ఆఫ్ ట్యాక్స్. అదే మీ రిలేటివ్ కానీ మీ ఎవరైనా మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉండి వాళ్ళ ఏజ్ కనుక 80 years అబోవ్ అయితే కనుక వాళ్ళ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిటే 5 lakh వరకు ఉంటుంది. అంటే వాళ్ళ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది 5 lakh అబోవ్ ఉంటేనే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లోకి అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంలోకి వస్తారనమాట. సో అనదర్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు నో ఇస్, ఎవరి ట్యాక్సబుల్ ఇన్కమ్ అయితే 5 crores అండ్ అబోవ్ ఉంటుందో మీ ట్యాక్స్ తో పాటు అడిషనల్ గా సర్చార్జ్ పే చేయాల్సి ఉంటుందండి. దట్ ఈస్ అరౌండ్ 37% ఆన్ ద ట్యాక్స్ విచ్ వన్ నీడ్ టు పే. అదే వాళ్ళ ఇన్కమ్ కనుక ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ కనుక 2 crores నుంచి 5 crores మధ్యలో ఉంటే కనుక దే హ్యావ్ టు పే 25% సర్చార్జ్. అదే
ఇన్కమ్ కనుక 1 crore నుంచి 2 crore మధ్యలో ఉంటే దే హ్యావ్ టు పే 15% సర్చార్జ్. అదే 50 lakhs నుంచి 1 crore మధ్యలో మీ ఇన్కమ్ ఉంటే కనుక వన్ నీడ్ టు పే 10% surcharge. Surcharge is nothing but additional tax on the tax one need to pay. Okay. Another important thing is surcharge to agadu and me tax plus surcharge ee ronditi meeda again you have to pay health cess and education cess, which is somewhere around 4%. అంటే సే ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు కట్టాల్సిన ట్యాక్స్ కనుక ₹1,00,000 అయితే, అంటే మీ బేసిక్ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత ₹1,00,000 మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం పడితే దాని మీద మీరు సర్చార్జ్ పే చేయాల్సిన అవసరం ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పిన పాయింట్స్ ప్రకారం సర్చార్జ్ ఎప్పుడు పడుతుంది అంటే, ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈస్ అబోవ్ 50 lakh rupees మీరు 10% సర్చార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 50 lakh కన్నా బిలో ఉంటే కనుక సర్చార్జ్ ఏమి ఉండదు. బట్ ఆ 1 lakh rupees ట్యాక్స్ మీద వన్ నీడ్ టు పే దిస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఆఫ్ 4%. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, హూజ్ taxable income falls below 5 lakh rupees వాళ్ళకి సెక్షన్ 87A అనే సెక్షన్ కింద ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే వన్ నీడ్ నాట్ పే ఎనీ కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఇఫ్ their taxable income is less than 5 lakh rupees or 5 lakh rupees. So another important point before proceeding further, ప్రతి ఒక్కసారి అందరిని మ్యూట్ చేయవా. అండ్ earnings minus exemptions is equal to taxable income. అంటే మనం అసలు ట్యాక్స్ దేని మీద కడతాము అంటే మన ఎర్నింగ్స్ లో నుంచి జస్ట్ సెకండ్ రావట్లేదండి ఇది. సో మన ఎర్నింగ్స్ నుంచి ఎగ్జామ్షన్స్ డిడక్ట్ చేయగా మనకు వచ్చే ఇన్కమ్ మీద వన్ నైట్ టు పే ట్యాక్సెస్ అండి. అంటే ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటాము. అదే గనక మీరు డిడక్షన్స్ ఏమైనా ఆప్ట్ చేసుకొని ఉంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ మైనస్ డిడక్షన్స్ ఇస్ ఈక్వల్ టు నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో ఎవరైనా సరే ట్యాక్స్ దేని మీద పే చేయాలి అంటే మీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ మీద కాదండి, మీ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ లో నుంచి మీకు ఎలిజిబుల్ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే అవి సబ్ట్రాక్ట్ చేసి, అండ్ మీరు ఏమైనా ఆల్రెడీ డిడక్షన్స్ కోసం ఏమైనా సేవ్ చేసి ఉంటే అవి కూడా సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన నెట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మనం ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది మీ నెక్స్ట్ స్లైడ్స్ లో ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుందండి. అండ్ లెట్స్ సీ ఫ్యూ ఎగ్జామ్షన్స్ అండి. అంటే ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పే స్లిప్ లో లేకపోతే వాళ్ళ ఫార్మ్ 16 లో యూజువల్ గా ఏంటంటే ఈ హెచ్ఆర్ఏ అనే ఎలిమెంట్ కనిపిస్తూ ఉంటుందండి. బేసికల్ గా ఈ హెచ్ఆర్ఏ అనేది ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. సో అండర్ సెక్షన్ 1013A ఈ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ప్రతి ఇండివిజువల్ హూ ఈజ్ ఎ సాలరీడ్ ఎంప్లాయీ కెన్ క్లెయిమ్ దిస్ బెనిఫిట్ అనమాట. ఇది ఏంటి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. అండ్ అనదర్ అలవెన్సెస్ లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటాం. దిస్ ఫాల్స్ అండర్ సెక్షన్ 1014. దీంట్లో పర్ కిడ్ పర్ యానం 4,800 వరకు మీరు ట్యాక్స్ లో నుంచి మీకు ట్యాక్స్ ఇన్కమ్ నుంచి తగ్గించుకోవచ్చు అనమాట. మేబీ మీకు ఇది చాలా చిన్న ఐటమ్స్ లా అనిపిస్తుందండి, బట్ సింపుల్ ఒకటే ఏంటి అంటే ఎంత పాసిబిలిటీ ఉందంటే అంత మనకి ఈ ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కూపన్స్, సో మంత్లీ 2,600 రూపీస్ వరకు ఫుడ్ కూపన్స్ వరకు మీకు ట్యాక్స్ పడదు, అంతవరకు ఎలిజిబుల్ అనమాట ఎవ్రీ ఇండివిజువల్. అండ్ పీపుల్ హూ హ్యావ్ LTA ఇన్ దర్ పే స్ట్రక్చర్, మీ పే స్లిప్ లో కనుక LTA అనే కాంపోనెంట్ ఉంటే ఈ లీవ్ ట్రావెల్ అలవెన్స్ ని కూడా మీరు క్లెయిమ్ చేయొచ్చు. సో ఈ లీవ్ ట్రావెల్ అలవెన్స్ అనేది ఏంటి అంటే మీకు 4 బ్లాక్ ఇయర్స్ ఉంటాయండి. ఆ 4 బ్లాక్ ఇయర్స్ లో ఏవైనా 2 బ్లాక్ ఇయర్స్ మీరు కనుక ట్రావెలింగ్ కి స్పెండ్ చేసిన ఎక్స్పెన్సెస్ లైక్ ట్రావెల్ టికెట్స్ వరకు మీకు 30% ట్యాక్స్ బెనిఫిట్ మిగులుతుంది అనమాట మీరు స్పెండ్ చేసిన ట్రావెలింగ్ మీద. సో నౌ విల్ సి హెచ్ఆర్ఏ. సో హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఏంటి అంటే మీ పే స్లిప్ లో మీకు ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. లైక్ ఒకటి మీరు పే చేస్తున్న రెంట్, 2 మీకు యాక్చువల్ గా పే చేస్తున్న హెచ్ఆర్ఏ, మీ పే స్లిప్ లో హెచ్ఆర్ఏ అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో అది, అండ్ 3 బేసిక్, మీ బేసిక్ లో సర్టెన్ పర్సంటేజ్ ని హెచ్ఆర్ఏ కాంపోనెంట్ కింద కన్సిడర్ చేస్తారు. సో లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ మీరు మెట్రో సిటీస్ లో ఉన్నట్టయితే కనుక
మీ హెచ్ఆర్ఏ సే ఎగ్జాంపుల్ 4 lakh రూపీస్ వస్తుంది అనుకుందాం, అండ్ మీ బేసిక్లో 50% విచ్ ఇస్ ఈక్వల్ టు 3 lakh రూపీస్. అంటే ఇది కాంపోనెంట్ నెంబర్ 1 ఏమో మీకు హెచ్ఆర్ఏ ఎంత మీ ఎంప్లాయర్ పే చేస్తున్నాడు అనేది ఒకటైతే, 2 మీ బేసిక్, మీ పే స్లిప్లో బేసిక్ ఎంత వాల్యూ అయితే ఉందో దాంట్లో 50%ని హెచ్ఆర్ఏ కాంపోనెంట్ 2 కింద కన్సిడర్ చేస్తారు. అండ్ థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే మీరు యాక్చువల్గా పే చేస్తున్న రెంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 10% బేసిక్ ని డిడక్ట్ చేయగా వచ్చే కాంపోనెంట్ ఏదైతే ఉందో అది కాంపోనెంట్ నెంబర్ 3. ఈ మూడిట్లో ఏది తక్కువ అయితే దాన్ని మీ హెచ్ఆర్ఏ కింద మీరు క్లెయిమ్ చేయొచ్చు. అదే నాన్ మెట్రో అయితే కనుక జస్ట్ బేసిక్ లో 40% మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, మెట్రో అయితే కనుక 50% ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నా లెట్స్ సీ ఫ్యూ ఇంపార్టెంట్ డిడక్షన్స్ అండి. ఇవి మాత్రమే డిడక్షన్స్ కాదండి, ఇంకా చాలా డిడక్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం డే టు డే లైఫ్ లో మనం చూసేవి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ డిడక్షన్స్ నేను ఇవాళ మీకు చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఇస్ సెక్షన్ 80E. ఎవరైతే వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం, ఫ్యూచర్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం కానివ్వండి, లేకపోతే ఫర్దర్ స్టడీస్ కోసం కానివ్వండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఉంటారో, ఆ ఎడ్యుకేషన్ లోన్ మీద మీరు పే చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దట్ ఫాల్స్ అండర్ దిస్ సెక్షన్ 80E. ఇది ఎంతవరకు మీ ఎలిజిబిలిటీ అంటే 1.5 lakh, సారీ దీనికి ఎటువంటి లిమిట్ లేదండి. మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేసినా సరే ఆ ఇంట్రెస్ట్ ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని ఇయర్స్ వరకు మీరు క్లెయిమ్ చేయొచ్చు అంటే 8 years అండి. వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ 8 years వరకు మీరు పే చేసే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ని మీ ట్యాక్స్ బెనిఫిట్ కింద యూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ సెక్షన్ 80EEA. ఈ సెక్షన్ ఎవరికి ఎలిజిబుల్ అంటే, ఎవరికి అప్లికబుల్ అంటే ఎవరైతే అఫోర్డబుల్ హౌసింగ్ సెక్షన్ కింద హోమ్ లోన్ కి లోన్ బారో చేస్తారు, హోమ్ కి లోన్ బారో చేస్తారో వాళ్ళు ఈ సెక్షన్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి బేసిక్ కండిషన్స్ ఏంటంటేనండి, ఒకటి ఇది ఫస్ట్ టైం హౌస్ అయి ఉండాలి, అండ్ 2 మీరు కొనబోతున్న హౌస్ అది అఫోర్డబుల్ హౌసింగ్ కింద రిజిస్టర్ అయి ఉండాలి, అండ్ 3 మీరు స్టాంప్ డ్యూటీ 5 lakhs అండ్ బిలో కట్టడం జరగాలి. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఎలిజిబుల్ అయితే కనుక దెన్ మీ లోన్ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్ కింద వస్తుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మీరు పే చేసే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ సంవత్సరానికి 1,50,000 వరకు మీరు బెనిఫిట్ తీసుకోవచ్చు. అదే అఫోర్డబుల్ హౌసింగ్ కింద మీ లోన్ ఎలిజిబుల్ కాకపోయినా, లేకపోతే నార్మల్ గా మీరు హోమ్ లోన్ తీసుకున్నా, మీరు కట్టే ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో అది సెక్షన్ 24B కింద వస్తుందండి. సో ఇక్కడ ఒక ఐ టేక్ 1 minute. సో చాలా మంది మనలో ఏంటి అంటే ఇన్కమ్ పెరిగే కొద్దీ హోమ్ లోన్ కి వెళ్తే ట్యాక్స్ ఎక్కువ బర్డెన్ తగ్గుతుంది అని చెప్పి చాలా మందికి ఒక కన్సెప్షన్ ఉందండి. సో అదొక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా నేను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, హోమ్ లోన్ కి మీరు ఏదైతే ఈఎంఐ పే చేస్తారో, మీరు యాన్యువల్లీ పే చేసే ఈఎంఐ ఎంతైనా కానివ్వండి, మీరు 50,000 పే చేయనివ్వండి, లేకపోతే 30,000 పే చేయనివ్వండి, మీకు సంవత్సరానికి 2,00,000 రూపాయల ఇంట్రెస్ట్ వరకు మాత్రమే మీరు ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోగలుగుతారు. అంటే సే ఎగ్జాంపుల్ మీరు ఒక 40,000 ఈఎంఐ పే చేస్తున్నారు అనుకుందాం హోమ్ లోన్ గురించి. ఈ మంతే మీరు హోమ్ లోన్ తీసుకున్నారు అంటే 40,000 ఇంటూ 12 months విచ్ ఇస్ 4.8 lakh. సో మీ 4.8 lakh మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ లో నుంచి మైనస్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ 2,00,000 రూపాయల ఇంట్రెస్ట్ వరకే మీకు బెనిఫిట్ వస్తుంది. అంటే మీరు ఒకవేళ 30% బ్రాకెట్ లో ఉండి, విచ్ మీన్స్ ఇందాక చెప్పినట్టు 10 lakhs అండ్ అబోవ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 30% బ్రాకెట్ లో వస్తారు కాబట్టి, సో యూజువల్ గా ఎక్కువ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళు హోమ్ లోన్కి వెళ్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుందన్న అపోహలో ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నానండి. సో మీరు 2 lakh రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తే దాంట్లో 30% మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, అంటే 60,000, విచ్ ఈస్ మంత్లీ 5,000 రూపీస్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి, మీరు ఎంత ఈఎంఐ పే చేసినా సరే మాక్సిమం ఎలిజిబిలిటీ నెలకి 5,000 రూపాయలు మాత్రమే మీ ట్యాక్స్ సేవ్ చేసుకోగలుగుతారు. సో ఈ సంవత్సరానికి 60,000 ట్యాక్స్ కోసం, 60,000 ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో ఆ బ్యాంక్కి కానీ ఎన్బిఎఫ్సికి కానీ మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. సో మా రికమెండేషన్ ఏంటి అంటే, బిఫోర్ బారోయింగ్ లోన్ ఫర్ యువర్ హౌస్, ప్లీజ్ డూ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ or us so that we can give you a better picture. And the next section 80GG. So section 80GG HRA అనే సెక్షన్ 80GG కింద మనం డినోట్ చేస్తామండి. ఇందాక చెప్పిన దాంట్లో భాగంగా ఆ 3 ఎలిమెంట్స్ లో ఏది తక్కువ అయితే ఉంటుందో దాన్ని మాత్రం మీరు ఎగ్జామ్షన్ కింద తీసుకోవచ్చు. అండ్
అనదర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ సెక్షన్ 80 EEB. ఒకవేళ 2019 తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ కనుక మీరు లోన్ రూపంలో తీసుకొని ఉంటే దాని మీద మీరు పే చేసే ఇంట్రెస్ట్ అప్ టు 1.5 lakh వరకు ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. అండ్ కమింగ్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అండి, సెక్షన్ 87A. చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు అండి. సో ఎందుకు తెలియదు అంటే దీంట్లో మీరు సేవ్ చేయాల్సింది ఏం లేదు, బట్ ఈ సెక్షన్ ఒకటి ఉందని మాత్రం మీరు తెలుసుకోవాలి. సో ఇందాక చెప్పానని ఆల్రెడీ ఎర్లియర్ స్లైడ్స్ లో ఈ సెక్షన్ 87 అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. ఇది ఏం చెప్తుంది అంటే మీ నెట్ టాక్సబుల్ ఇన్కమ్ గనక ఆఫ్టర్ ఎగ్జామ్షన్స్ ఆఫ్టర్ డిడక్షన్స్ 5 lakhs అండ్ బిలో ఉంటే ప్రతి ఒక్కళ్ళకి 12,500 రూపీస్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది. మీ ఇన్కమ్ లోంచి 12,500 కాదండి, మీ ట్యాక్స్ లో నుంచి 12,500 రిబేట్ వస్తుంది. అంటే 5 lakh ఇన్కమ్ బిలో ఉన్నట్టయితే బై డిఫాల్ట్ మీరు ఎటువంటి ట్యాక్స్ గవర్నమెంట్ కి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్టాండర్డ్ డిడక్షన్. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుందండి. సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉన్నా సరే స్ట్రైట్ అవే 50,000 రూపీస్ వరకు మీ ఇన్కమ్ లోంచి డిడక్ట్ చేసి రిమైనింగ్ ఇన్కమ్ మీదనే ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ సెక్షన్ 80CCD. దీన్ని NPS అంటాం, నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటాం, లేకపోతే న్యూ పెన్షన్ సిస్టమ్ అని పిలుస్తాం, ఏదైనా ఒకటే. ఈ 80CCDలో 2 సబ్సెక్షన్స్ ఉన్నాయండి, సెక్షన్ 1A అండ్ సెక్షన్ 1B. సెక్షన్ 1A ఏం చెప్తుంది అంటే మీకు పిఎఫ్ బదులు మీ సాలరీ డిడక్షన్ కనుక NPS కి కాంట్రిబ్యూట్ అవుతుంటే కనుక దట్ ఫాల్స్ అండర్ సెక్షన్ 80CCD 1A. దీని అర్థం ఏంటి అంటే మీ 80C సెక్షన్ ఎవరైతే ఐడియా ఉందో దాంట్లోనే ఇది ఒక సబ్ సెక్షన్ అన్నమాట. ఇది ఎడిషనల్ సెక్షన్ అయితే కాదు. బట్ మీరు వాలంటరీగా NPS కి కనుక కాంట్రిబ్యూట్ చేస్తుంటే దట్ ఫాల్స్ అండర్ సెక్షన్ 80CCD 1B. మీరు ఓవర్ అండ్ అబోవ్ 1.5 lakh అడిషనల్ గా 50,000 రూపీస్ వరకు మీ ఇన్కమ్ లో నుంచి ఇది డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఫేమస్ సెక్షన్ ఇస్ సెక్షన్ 80C. ఈ సెక్షన్ లో సంవత్సరానికి 1,50,000 వరకు మనం టాక్సబుల్ ఇన్కమ్ ని తగ్గించుకోవచ్చు అండి. అండ్ దీని గురించి నేను నెక్స్ట్ స్లైడ్ ఉందండి, సో ఇంకొంచెం డీటెయిల్ గా 80Cలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఏది వైజ్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తాము. అండ్ అనదర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ సెక్షన్ 80D. సెక్షన్ 80D అనేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. మీరు పే చేసే ప్రీమియం కనుక వాట్ ఎవర్ ప్రీమియం యూ పేస్ ఫర్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు 25,000 రూపీస్ వరకు మీరు ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేయొచ్చు. అదే మీ పేరెంట్స్ కి మీరు పే చేస్తుంటే కనుక దాన్ని కూడా మీరు ట్యాక్స్ బెనిఫిట్ కింద క్లెయిమ్ చేయొచ్చు. బట్ దెర్ ఇస్ అ లిమిట్ ఇన్ ఇట్. ఏంటి ఆ లిమిట్ అంటే మీ పేరెంట్స్ ఏజ్ కనుక 60 అండ్ బిలో ఉంటే అడిషనల్ గా ఇంకొక 25,000 రూపీస్ వరకు మీ ప్రీమియంలో మీరు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అదే మీ పేరెంట్ 60 అబోవ్ ఉండి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ పే చేస్తున్నట్టయితే కనుక అప్ టు 50,000 రూపీస్ వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందండి. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ సెక్షన్ ఇస్ LTA. ఇది ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్ కి అప్లికబుల్ అవుతుంది. సో ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ or is it clear? Can you use the chat window to answer? అర్థమవుతుందా అండి? ఏమన్నా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? Can you see answers? Okay, thanks for the response అండి. So let's proceed. ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ నుంచి మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మన హార్డ్ ఎర్న్ మనీలో నుంచి ఎక్కడెక్కడ మనం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయటం వల్ల సేవ్ చేయటం వల్ల మనకు ట్యాక్స్ లయబిలిటీ తగ్గించుకోవచ్చు. సో దీంట్లో చాలా మందికి ఎంతో కొంత ఐడియా ఈ సెక్షన్ 80 గురించి ఉండుండొచ్చు అండి, బట్ ఇంకొంచెం డీటెయిల్ గా నేను ఇవాళ చెప్తాను. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ సెక్షన్ 80C. ఎందుకు ఇంపార్టెంట్ సెక్షన్ అని పిలుస్తాము అంటే 80Cని మనకున్న అన్ని డిడక్షన్స్ లో అంటే లైక్ అన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్న ఆప్షన్స్ లో ఒక్క 80Cలో మాత్రమే మనం 1.5 lakh వరకు సేవ్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుందండి. దాంట్లో భాగంగా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? EPF, PPF, VPF, మీ హోమ్ లోన్ కి పే చేసే ప్రిన్సిపల్ పోర్షన్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ELSS, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, మీ 5-year బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అండ్ సెక్షన్ 80CCC ఇది కూడా 80Cలో సబ్ సెక్షన్ మాత్రమే. కొన్ని సెలెక్టెడ్ పెన్షన్ స్కీమ్స్ కూడా
ఈ 80CCC కింద వస్తుంది అనమాట. అండ్ 80CCD ఇందాక చెప్పినట్టే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అండ్ అగైనెస్ట్ ఈచ్ సెక్షన్ మీరు ఆ ఫుల్ లిమిట్ కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత ట్యాక్స్ సేవ్ అవుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. అంటే 80Cలో ఉన్న వాళ్ళు 1.5 lakh వరకు కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డిఫరెంట్ ఆప్షన్స్ లో మాక్సిమం ఎంత ట్యాక్స్ బర్డెన్ ని మీరు తగ్గించుకోవచ్చు అంటే 46,800 వరకు తగ్గించుకోవచ్చు. అండ్ సెక్షన్ 80D ఇట్ ఈస్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ దిస్ ఇస్ ద లిమిట్ వన్ కెన్ క్లెయిమ్. Now let's see in detail the 80C options అన్నమాట. Public Provident Fund, the most famous and well-known tax saving instrument from age-old days is Public Provident Fund. Simple product అండి. మినిమం 500 రూపీస్ మీరు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం 1.5 lakh వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ చేయాలన్నా కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్ అప్లికబుల్ కాదు. అండ్ దీంట్లో వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం ట్యాక్స్ ఫ్రీ. అండ్ ప్రస్తుతానికి దీంట్లో 7.1% ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. అండ్ దీంట్లో వచ్చే ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ ఫ్రీ అనమాట. అండ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అండ్ మీరు చేసే ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా ఉంటే కనుక దాంట్లో మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. బట్ దెర్ ఇస్ అ లాకింగ్ పీరియడ్ ఆఫ్ 5 years. అండ్ పీపీఎఫ్ లో 15 years లాకింగ్ ఉంటుందండి. మీ ఇన్సూరెన్స్ పాలసీస్ లో మినిమం లీస్ట్ కేస్ యూ విల్ హ్యావ్ 5 years లాకింగ్. అండ్ దిస్ మైట్ బి నోన్ సెక్షన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. సో యూజింగ్ దిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ మీ డిపాజిట్ ని కనుక 5 year మీరు డిపాజిట్ చేసినట్టయితే అది మీకు ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్సబుల్ అండ్ రిటర్న్స్ ఆర్ లెస్ దాన్ ఇన్ఫ్లేషన్ ఉంటాయి యూజువల్ గా. అండ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇది పోస్ట్ ఆఫీస్ లో మీకు ఈ ప్రొడక్ట్ దొరుకుతుందండి. 5 years మీ మనీ లాకిన్ ఉంటాయి. యావరేజ్ గా 6.8% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సబుల్. సో పీపీఎఫ్ ఆల్రెడీ వచ్చింది. And the another important section is ELSS. Sorry, another important deduction is ELSS. It is equity linked savings scheme అని పిలుస్తాం. అంటే మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసే స్కీమ్ అంటే లైక్ మ్యూచువల్ ఫండ్ లో ఈ ELSS అనే స్కీమ్ ఉంటుందండి. ఈ స్కీమ్ లో కనుక మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో ఇక్కడ మేము సజెస్ట్ చేసేది ఏంటంటేనండి, ట్యాక్స్ సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ డు నాట్ ఇన్వెస్ట్ ఇన్ టు ఏది మీకు తెలిసిన ప్రోడక్ట్ అయితే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత అడ్వైజబుల్ కాదు. ట్యాక్స్ సేవింగ్ చేసుకునేటప్పుడు మీ ఫ్యూచర్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ ని మీరు చూస్ చేసుకుంటే మీ ఫ్యూచర్ కి అది బాగా హెల్ప్ అవుతుందో అది కూడా మీరు కన్సిడర్ చేసి ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి. సో ఫర్ దాట్ వీ సిన్సియర్లీ రికమెండ్ టు కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫర్ దిస్. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ లో మీకున్న కపుల్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మినిమం 500 తో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది అతి తక్కువ లాకింగ్ పీరియడ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ అండి, జస్ట్ 3 years మాత్రమే. అండ్ రిటర్న్స్ అనేది కొంచెం మార్కెట్ లింక్ అయినప్పటికీ కూడాను ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years అండ్ అబోవ్ యూ కెన్ సీ ఏ డబుల్ డిజిట్ రిటర్న్ అనమాట. అండ్ దీంట్లో వచ్చే ఇంట్రెస్ట్ దీంట్లో వచ్చే ప్రాఫిట్ అనేది అప్ టు 1 lakh rupees ప్రాఫిట్ వరకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ అబోవ్ 1 lakh rupee ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ మీద 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. సో ఈ క్యాపిటల్ గెయిన్స్ ఏంటి, ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఏంటి, ఇల్లు అమ్మితే ఎంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, పొలం అమ్మితే ఏం చేయాల్సి వస్తుంది, బంగారం అమ్మితే ఏం చేయాల్సి వస్తుంది, ఇవన్నీ మన నెక్స్ట్ సెషన్ అండి. లైక్ విచ్ ఐ సెడ్ ఎర్లియర్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ సండే అగైన్ వీ హ్యావ్ part 2 ఆఫ్ దిస్ సెషన్ వేర్ వీ విల్ బి డిస్కసింగ్ ఆల్ దిస్ క్యాపిటల్ గెయిన్ థింగ్స్ అన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఈఎల్ఎస్ఎస్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా నేను చెప్తానండి. సో కంపేర్ టు ఎనీ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సేవింగ్ యువర్ ట్యాక్సెస్, సో ఇక్కడ మీకు ఒక చిన్న కంపారిజన్ అండి. ఒక 1.5 lakh కనుక మీరు ఈ మెన్షన్ చేసిన ట్యాక్స్ సేవింగ్ ప్రొడక్ట్స్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి 15 years బ్యాక్ వదిలేసి ఉన్నట్టయితే కనుక, సో దిస్ ఇస్ వాట్ ఇట్ మేడ్ యువర్ మనీ. సారీ, ఇది పీపీఎఫ్ లో మీరు 1.5 lakh ఇన్వెస్ట్ చేసి 15 years తర్వాత మీరు చూస్తే ఇట్ హ్యాస్ బికమ్ 4,20,000 rupees. అండ్ ఎన్ఎస్సి లో 5 years కి ఇట్ హ్యాస్ బికమ్ 4 lakh rupees. And bank FD it has become 3,30,000. And ELSS it is 9,76,000. I pardon you, లైక్ ఏంటంటే ఇక్కడ చిన్న మిస్టేక్ అండి. మీరు ఇన్వెస్ట్ చేసి 1.5 lakh 15 years వదిలేస్తే ఏ ప్రొడక్ట్ లో ఎంత అయింది అని చెప్పే డేటా అనమాట. ఇది 2006 లో మీరు ఇన్వెస్ట్ చేసి 2021 లో మీరు చూసినట్టయితే ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ లో ఎంతెంత వాల్యూ అప్రిషియేట్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ దట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎటువంటి గ్యారంటీ ఇవ్వనప్పటికీ కూడాను లాంగ్ టర్మ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇట్ గివ్స్ యూ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ అన్నమాట. సో జస్ట్ టు సమ్మరైజ్,
ELSS is a lowest lock-in period product, which is just 3 years, and up to 1.5 lakh వరకు మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా 1.5 ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్న, మీ PPF లో కాంట్రిబ్యూషన్ ఉన్న కొంత కాంట్రిబ్యూషన్ మీరు ELSS స్కీమ్స్ లో కూడా చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీరు మంత్లీ SIP కూడా చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ELSS. సో ఒక 10 lakh రూపీస్ కనుక ఈ ELSS స్కీమ్స్ లో 5 year బ్యాక్, 10 year బ్యాక్, 15 year బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏ స్కీమ్ లో ఎంతెంత వరకు అయింది అనేది మీరు ఈ ఫస్ట్ టేబుల్లో చూడొచ్చండి. అండ్ సెకండ్ టేబుల్ ఏం చెప్తుంది అంటే మంత్లీ, ఇది 1 lakh ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ సి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సే. మంత్లీ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ లో SIP చేస్తున్నట్టయితే, జస్ట్ ఐ గివ్ యూ అండ్ సమ్మరీ అండి. ఒక 10,000 రూపీస్ మంత్లీ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ లో లాస్ట్ 15 years నుంచి మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 18 lakh రూపీస్ అండి. ఇక్కడ చూపించిన స్కీమ్స్ లో సే DSP ట్యాక్స్ సేవర్ అనే ఫండ్ లో 66 lakhs అయింది, అండ్ కోటక్ ట్యాక్స్ సేవర్ లో 56 lakhs అయింది, అండ్ UTI ట్యాక్స్ ఫండ్ లో 51 lakhs అయింది. అండ్ వన్ సిన్సియర్ డిస్క్లైమర్ అండి, దీస్ ఆర్ నాట్ రికమెండేషన్స్. జస్ట్ మేము పుల్ చేసిన డేటాలో ఏవైతే మాకు బెటర్ అని కనిపించినాయో అవి మీకు నేను జస్ట్ చూపిస్తున్నానండి. దేర్ ఆర్ మెనీ అదర్ స్కీమ్స్ విచ్ హావ్ పర్ఫార్మ్డ్ ఫార్ బెటర్ అనమాట. అండ్ ఇప్పటి వరకు మనం ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ గురించి చూస్తున్నామండి. అండ్ నౌ విల్ బి సీయింగ్ ది న్యూ ట్యాక్స్ రిజైమ్. ఈ న్యూ ట్యాక్స్ రిజైమ్ కింద మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో మీరు ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ ఏమైనా క్లెయిమ్ చేయొచ్చు. బట్ న్యూ ట్యాక్స్ రిజైమ్ లో మీకు ఎటువంటి ఎగ్జంప్షన్స్ కానీ ఎటువంటి డిడక్షన్స్ కానీ అప్లికబుల్ కావు. సో వాట్ ఎవర్ యూ ఎర్న్ స్ట్రైట్ అవే ఇక్కడున్న స్ట్రక్చర్ ప్రకారం మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పే చేయాల్సి ఉంటుంది. సర్చార్జ్ అవన్నీ కామన్ అండి. దీంట్లో కూడా సర్చార్జ్ ఉంటుంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కామన్ గా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ సీ అప్ టు 2.5 lakh వరకు ఇక్కడ కూడా మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 2.5 నుంచి 5 lakh వరకు, అంటే ఇక్కడ నుంచి ఎవ్రీ 2.5 lakh కి మీకు 5% ట్యాక్స్ స్లాబ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ సింపుల్ టు అండర్స్టాండ్. సో క్విక్లీ సి ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్, న్యూ ట్యాక్స్ రిజైమ్ పక్కన పెడితే అసలు దేంట్లో మనకి ఎంత ట్యాక్స్ సేవ్ చేసుకునే ప్రొవిజన్ కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి ఈజీగా. అండ్ దీంట్లో ఏది బెటర్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అండి. అంటే మీరు డిడక్షన్స్ ఆల్రెడీ చేస్తున్నారా, మీకు ఎగ్జామ్షన్స్ ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉందా అనే దాన్ని బేస్ చేసుకొని, మీ ఇన్కమ్ ని బేస్ చేసుకొని దెన్ అది క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందండి. స్టాండ్ అలోన్ కింద మీకు ఓల్డ్ ట్యాక్స్ స్లాబ్ బెటర్, న్యూ ట్యాక్స్ స్లాబ్ బెటర్ అనేది చెప్పలేమన్నమాట. సో హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కి ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగిందండి. డోంట్ ట్రీట్ దిస్ యాజ్ అ రికమెండేషన్. సో ఇక్కడ ఒక 12 lakhs ఇన్కమ్ సంపాదిస్తున్న ఒక సాలరీడ్ ఎంప్లాయీకి యూజువల్ ఎగ్జామ్షన్స్ తో పాటు ఒకవేళ హోమ్ లోన్, హెల్త్ ఇన్సూరెన్స్, ATC ఇవన్నీ కనుక ఆప్ట్ చేసుకొని ఉంటే వాళ్ళు పే చేయాల్సిన ట్యాక్స్ లయబిలిటీ ఇట్ కెన్ బ్రాట్ డౌన్ టు 0 యాజ్ వెల్. అంటే 12 lakhs ఎర్న్ చేసినా కూడా ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసుకోవటం వల్ల you need not pay any tax to government. That is also possible. So mali cheptunnan, this is not a recommendation. Please do consult your tax planner or CA for better understanding of this tax guidelines. So ikkada just nenu meeku chupistanandi. So 12 lakhs earning undi, ee person ki HRA 2.4 lakh eligibility undi, and children education allowance emo 9,600 వరకు exemption తీసుకుంటున్నారు, and leave travel allowance లో ఒక 40,000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది, అండ్ ఫుడ్ కూపన్స్ ద్వారా ఒక 20,000 బెనిఫిట్ వచ్చింది అనుకుంటే, ఈ బేసిక్ ఎగ్జంప్షన్స్ ని మైనస్ చేస్తే మీ టాక్సబుల్ ఇన్కమ్ వచ్చి 8,90,400 అయిందండి. దీంతో పాటు మీరు ఆల్రెడీ గనక ఫ్యూ డిడక్షన్స్ ని వాడుతున్నట్టయితే, లైక్ ATC లో మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లో ఒక 1.5 lakh చేయటము, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు పేరెంట్స్ కి తీసుకోవడము, లేకపోతే మీకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉంటే దాంట్లో ఇంట్రెస్ట్ పోర్షన్ ఒకవేళ 2 lakhs వరకు ఉన్నట్టయితే మీ నెట్ టాక్సబుల్ ఇన్కమ్ వచ్చి 4,90,400 వచ్చిందండి. అంటే ఇందాక నేను చెప్పినట్టు మీ నెట్ టాక్సబుల్ ఇన్కమ్ కనుక 5 lakhs అండ్ బిలో అయితే యూ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ టు గవర్నమెంట్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్. సో ట్యాక్స్ ని చూసి భయపడద్దండి. సో ప్లాన్ ఇట్ ఎర్లీ. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లోనే మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అట్లీస్ట్ 10 to 12 months టైం దొరుకుతుంది, సో దట్ ఇట్ విల్ నాట్ బి అ బర్డెన్ ఫర్ యూ టు సేవ్ ఫర్ taxes అండి. So with this I have come to the end of this session,
And thank you so much, as usual, for patiently listening us. And we are Pradeep, we can open the floor for Q&A. Yes, sir. మనోజ్ కుమార్ గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారండి. మనోజ్ సార్. మనోజ్ గారు. So people have any questions, you can use the hand raise symbol on the Zoom window, or మీరు చాట్ విండోలో అయినా సరే మీ క్వశ్చన్ ని పోస్ట్ చేయొచ్చండి. సార్ నితిన్ జ్యోతి అడుగుతున్నారండి, వై డస్ ఎనీవన్ ఆప్ట్ ఫర్ ద న్యూ ట్యాక్స్ రిజిమ్ ఇది అడుగుతున్నారు సార్. చాట్ విండోలో చూడరా. We cannot say it is not at all beneficial, Nitin garu. So ideally etla ante it depends on the deductions and exemptions available for us. If we are a salaried employee and if we have the possibility of saving something towards tax, like ATC option kanaka manam utilize చేసినట్లయితే then మీకు old tax regime better ఉంటుంది. మీకు ఎటువంటి exemptions లేవు అనుకుంటే కనుక then new tax regime కూడా మీకు సూట్ అవుతుంది. And again, as I said, the case to case ఇది differ అవుతా ఉంటుంది. I have another question, Naren. Yeah, ma'am, please. ఇది ఏంటంటే if our income is below 5 lakhs or senior citizens గా ఉండి below 2 lakhs ఉంటే tax pay చేయలేదని different spaces లో మీరు చెప్పారు. That's very clear. But is there a necessity to file the returns, tax returns? Okay, good question, ma'am. So technically speaking, up to 2.5 lakh annual income varaku you need not file the returns as well. But it is recommended if your income is above 2.5 lakh, it is recommended to file the taxes. Okay, thank you so much. Yeah, ma'am, thank you. And another important thing, usually people think when you are a salaried employee, you have to show only salaried income for filing the returns, but it is not such. Sometimes people might have rental income, sometimes they have income from other sources like fixed deposits మీద ఇంట్రెస్ట్ రావటము, capital gains రావటము, ఇవి కూడా ఉంటాయండి. ఇవి కూడా కన్సిడర్ చేసిన తర్వాత you have to file the returns అన్నమాట, not only salaried income. Okay, thank you so much. Yeah, ma'am, thank you. One important announcement, like one important point I would like to tell for the benefit of the audience is, earlier days వరకు ఏంటంటే few people used to, అంటే లైక్ ఇది ఎక్కువ ఐటీ సైడ్ మేము వింటా ఉంటాము మా కస్టమర్స్ దగ్గర నుంచి కూడా. సో యూజువల్లీ వాళ్ళు ఫేక్ డిడక్షన్స్ చూపిస్తూ ఉంటారండి. ఏటీసీలో ఇన్వెస్ట్ చేయకుండా ఏటీసీలో చేసామని డిక్లేర్ చేయటము, హెల్త్ ఇన్సూరెన్స్ పేరెంట్స్ కి తీసుకోకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేసామని తీసుకోవటము, ఇవి లాస్ట్ 1 year బిఫోర్ వరకు ఇట్స్ ఓకే అండి. ఎందుకంటే దేర్ యూస్ టు బి ఏ సిస్టమ్ కాల్డ్ సిపిసి, సెంట్రల్ ప్రాసెసింగ్ కంట్రోల్ అనే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఆ డేటా మొత్తం అక్కడ స్టోర్ చేసి మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాడు. But last year నుంచి income tax has come out with a concept called CPC 2.0. So ఈ CPC 2.0 లో ఏంటి అంటే they have come out with 2 new elements in the tax window, AIS, TIS, Annual Information System and Tax Information System అని చెప్పి 2 menus యాడ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ an MOU with all the financial intermediaries. మీ పాన్ నెంబర్ ఇన్పుట్ చేయగానే మీకు ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఏ బ్యాంక్ లో ఎఫ్డి ఉంది, ఎంత టీడీఎస్ డిడక్ట్ అయింది, ఏ మ్యూచువల్ ఫండ్ మీరు అమ్మారు, ఏ మ్యూచువల్ ఫండ్ లో షార్ట్ టర్మ్ గెయిన్ వచ్చింది, ఎక్కడ లాంగ్ టర్మ్ గెయిన్ వచ్చింది, అండ్ మీ రిటర్న్ ఎప్పుడు డిలే అయింది, దాని మీద ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఆన్ ఎ సింగిల్ విండో. సో దయచేసి మీరు ఫేక్ రిడక్షన్స్ పెట్టద్దు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మేబీ మీరు లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ మీరు బై మిస్టేక్ కానీ బై ఛాన్స్ కానీ మీరు అలా చేసుండి మీకు ఎటువంటి నోటీస్ రాలేదు అంటే do not take it for granted. Income tax as per law, they have a flexibility of digging the data for last 7 years. So 3 years back data kuda mimmalni adagachu, and మీ tax saving documents kuda last 7 years varaku it is recommended to safeguard them. Okay, so if any questions were there, I'm happy to address. సో మనోజ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి, బట్ హి ఇస్ నాట్ రెస్పాండింగ్. By mistake చేస్తుంటారు. So can I see the feedback about the session in the chat window? How did you like? Is it useful or is it complicated
ఆర్ ఇంకేమైనా బెటర్ ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చా, లేకపోతే మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న టాపిక్స్ ఏంటి ఫ్యూచర్ లో? ఓకే, could you read the chat? Yeah, sir. Kishore garu very good information annaru. Jyoti garu very good presentation Naren annaru. Thank you so much. Very good, sir. Very good information, sir. Thanks for your Thank you, Srinivas garu. valuable information, sir. Very, very thank you. Thank you, thank you. We have some doubts. We will personally come and talk to you, sir. Thank you. Sure, sure. Welcome. Yeah. And people who are attending for the first time, this we have been doing from last 1 year only. And from in the last 1 year, we have we did around 16 sessions on different topics. So if you wish to watch them, or if you have missed by any chance, meeku relevant topics evana anipichu unte ganaka, relevant topics anipiste ganaka, you can watch them on our Facebook wall. Even ivalti session kuda ma Facebook page lo live ivvatam jarigindi. So you would be finding this video there itself. So my friends gaani evaraina miss aina kuda, you can share that message to them. So many people are looking for next session andi. Sure. And it would be more interesting, and if possible, like we are in talks with a chartered accountant, a practicing CA, and if possible, we will have a guest speaker in our next session. We'll let you know prior. Yes, sir. Okay, thank you so much, everyone. Thanks for your valuable time on the Sunday. Thank you. Pradeep, we can